చూసాం. దాంతోపాటు ఈ డ్రగ్స్ పాజిటివ్ ఆమెకు ఉందా, ఆమె తీసుకుందా లేదా, వాళ్ళ సిస్టర్ కూడా ఉంది ఈవెంట్లో, మరికొంతమంది సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కొంతమంది 12 కాగానే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారిలో ఈ అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉండుంటారనేది అనుమానిస్తున్నారు. అందుకే మొత్తం పార్టీకి వచ్చిన వాళ్ళు ఎవరు, అక్కడ పోలీసులు రైడ్ అయినప్పుడు ఉన్నటువంటి 35 మంది కాకుండా 38 మంది వరకు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు కాకుండా ఇంకొక 10 నుంచి 15 మంది వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు. సో ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఒక చిన్న పోలీస్ పర్మిషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ పెట్టుకొని, కన్సర్న్ ఎక్సైజ్ ఆఫీస్లో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఒకటి పెట్టుకుంటే 6,000 నుంచి 12,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎక్సైజ్ వాళ్ళు. అది తీసుకొని ఉన్నట్టయితే ఇందులో సగం ఇబ్బంది జరగకపోయేది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ వేరు. ఈ విషయం ఎవరికి తెలియదు, పోలీసులకు తెలియదు, ఎక్సైజ్ తెలియదు. ఒక ప్రైవేట్ పార్టీగా ఒక ప్రైవేట్ ప్లేస్లో వాళ్ళకు ఇష్టం ఉన్నట్టుగా విచ్చలివిడిగా రాత్రంతా డ్యాన్సులు చేసి మందు తాగి డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేద్దామని వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ సగం వరకు వర్కౌట్ అయింది. కానీ మిగిలిన సగానికి వచ్చేసరికి పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరు, వాళ్ళ అంతేకాకుండా ఈ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళందరిపైన పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీంట్లో సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. బట్ కొన్ని పేర్లు వస్తున్నాయి. ఇప్పుడు అఫీషియల్గా పోలీస్ అధికారులు ఇంకా చెప్పలేదు కాబట్టి దాన్ని మనం రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. మంగ్లీ ఇచ్చినటువంటి పార్టీ చాలామంది చుట్టూ డ్రగ్స్ కేసుతో ముడిపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి మంగ్లీ దీనిపైన ఇంకా ఇప్పటివరకు స్పందించలేదు. మరి ఏం స్పందిస్తుంది? నిన్న పోలీసులు వీడియో తీస్తున్నప్పుడు అడ్డుకునే మూసేస్తావా లేదా, కెమెరా ఆఫ్ చేస్తావా లేదా అని పోలీసులపై కూడా దౌర్జన్యంగా వ్యవహరించిన పరిస్థితి. సో సెలబ్రిటీని కాబట్టి తను ఏం చేయలేదనే ఒక విర్రవీగిన పరిస్థితి అయితే ఆడ మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. మళ్ళీ డ్రగ్స్ కలకలం రేపింది. కొంతకాలం